నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన తెలంగాణలో ఉన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నాను. ఇది మన భువనగిరిలో ఉంది, కొత్తగా అయింది. ఇది మన తెలంగాణలో ఉన్న బాలాజీ టెంపుల్లో అన్నిటికంటే పెద్ద టెంపుల్. మార్చి 6వ తేదీన ప్రాణప్రతిష్ఠ జరిగింది ఇక్కడ. సో మేము అక్కడ చూడ్డానికైతే వెళ్తున్నాను. ఇదంతా పార్కింగ్లోకి వెళ్ళడానికి అనమాట. ఇదంతా పార్కింగ్ అయితే స్పేస్ చాలా ఉందన్నమాట. మనకు ఇబ్బంది లేకుండా ఎక్కడ పెట్టుకోవాలనుకోకుండా బైక్స్ అయినా కార్లు అయినా ఇక్కడే వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. సో మనకు అలా పెట్టేశారు టెంపుల్ దగ్గరనే. ఇక్కడ నుంచి నడక మార్గంలోనే మనము టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఇదే మొత్తం టెంపుల్ బయట నుంచి వ్యూ. మనం మొదట వెళ్ళగానే ముందుగా మనకు స్వామివారు పాదాలు దర్శనమిస్తాయి. అక్కడి నుంచే మెట్ల మార్గం ఉంది. టెంపుల్ మొత్తం కూడా తిరుపతి కాన్సెప్ట్లోనే ఉంటుంది. ఇవే స్వామివారి పాదాలు. మొదటగా స్వామివారి పాదాలను దర్శనం చేసుకొని అక్కడి నుండి మెట్ల మార్గం స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. ఇదే స్వామివారి దర్శనానికి వెళ్ళే మెట్ల దారి. ఇక్కడ నుండే వెళ్ళాలి. ఇవి మొత్తం 108 మెట్లు ఉంటాయి. ఇలా మెట్ల దారిన వెళ్ళేటప్పుడు మనకు స్వామివారి నామాలు అయితే ఉంటాయి. మనకి ఇది యాదాద్రిలో ఉంది కాబట్టి యాదాద్రి తిరుమల వాస అనొచ్చు. స్వామివారి నామాల్లో కూడా అదే ఉంది. ఇలా మెట్ల దారి నుంచి రాగానే మనకి ఫస్ట్ మెయిన్గా అయితే గర్భగుడి ద్వారం కనిపిస్తుంది. గర్భగుడి పక్కనే మనకు వినాయక స్వామి టెంపుల్ కూడా దర్శనమిస్తుంది. మెట్ల మార్గం పక్కనే మనకి గరుత్మంతుడు కూడా ఉంటాడు. మెట్ల మార్గం పక్కనే మనకు గరుత్మంతుడు కూడా దర్శనమిస్తాడు. టెంపుల్ అయితే చాలా బాగుంది. మనకు ఒక తిరుపతికి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది. మన తెలంగాణలో ఉన్న వాళ్ళైతే అందరూ తప్పకుండా దర్శించుకోవాలి. ఈ టెంపుల్నే మన తెలంగాణ తిరుపతిగా పిలుస్తున్నారు. యాదాద్రి వచ్చిన వాళ్ళైతే తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇదే టెంపుల్ మెయిన్ ద్వారము. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇక్కడి నుంచే మనకి సర్వదర్శనానికి దారి. లోపల అయితే వీడియోగ్రఫీ అలో ఉండదు. సో నేను ఇక్కడ నుంచే చూపిస్తాను. మా దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడే వెంకటేశ్వర స్వామి టెంపుల్. పద్మావతి ఆండాలమ్మ సమేత వెంకటేశ్వర స్వామి అయితే మనకు దర్శనం ఇస్తారు. ఇదే టెంపుల్. లోపల అయితే కృష్ణుడు కూడా ఉన్నాడు. అర్చన కూడా చేయించుకోవచ్చు. అర్చనకైతే 100 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. టెంపుల్ మొత్తం మనకు తిరుపతి కాన్సెప్ట్లో ఉంటుంది కాబట్టి భక్తులు బయటికి రాగానే కూర్చోవడానికైతే ఇలా మండపాలు అయితే ఉన్నాయి. అచ్చం తిరుపతిలాగే అనిపించింది మాకు. దేవుడిని కూడా చాలా సేపు చూసాము మేము. ఇది మాడ వీధి అనమాట. దేవుడిని మనకు ఇక్కడే మొదటగా రథయాత్ర తిప్పుతారు. ఇక్కడ వాసవి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఇదంతా పైన వ్యూ. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ లోపల దేవుడిని అయితే చాలాసేపు చూసాము. తిరుపతిలో అంతసేపు అయితే చూడలేము కదా. ఇక్కడైతే చాలాసేపు చూసాము మేము. తిరుపతిలో అయితే మనకు అంతసేపు చూడడానికి అయితే అస్సలు కుదరదు. మేము ఎంతసేపు కావాలంటే అంతసేపు అయితే కూర్చున్నాము. గర్భగుడి వెనకాల ఇలా VIP రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ వాళ్ళ కోసమే. ఈ వెహికల్ అయితే గుడి చుట్టూ తిప్పుతుంది. ఇదే స్వామివారి రథము. ఇంకా గుడి అంతా కన్స్ట్రక్షన్ అయితే అవుతూ ఉంది. ఇది పైనుంచి వ్యూ. ఇక్కడ చివరి నుండి చూడండి వ్యూ. ఇది ఎంత బాగుంది టెంపుల్. మీకు చూస్తే సేమ్ తిరుపతి టెంపుల్ చూసినట్టుగానే అనిపిస్తుంది. మనకి టెంపుల్కి 4 వైపులా కూడా ద్వారాలు ఉన్నాయి. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కూడా దర్శనమిస్తుంది.
ఇదే జయగంట మండపము. చాలా పెద్ద గంట ఇది. దీని సౌండ్ కూడా మనకి బాడీలో వైబ్రేట్ అవుతుంది అనమాట అది మోగించినప్పుడు. ఇక్కడ మనకు టెంపుల్లో టాయిలెట్కి కానీ మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే కానీ మాత్రం ఏ ప్రాబ్లం లేకుండా ఇక్కడే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడే కూడా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇప్పుడు కనిపించేదంతా పుష్కరిణి ఘాట్ అనమాట. పుష్కరిణి కూడా మనము కవర్ చేసి చూద్దాము. పుష్కరిణికి ఇరువైపులో కూడా మనకు నరసింహస్వామి దర్శనమిస్తారు. లక్ష్మీ సమేత నరసింహస్వామి మరియు వారాహ నరసింహస్వామి దర్శనమిస్తారు. ఇదంతా పుష్కరిణి పైనుంచి వ్యూ. మేము వెళ్ళింది ఈవినింగ్ టైంలో, ఇంకా అప్పటికి 6 అవ్వలేదు. 6 అయితే మాత్రం మంచిగా లైటింగ్స్ పెడతారు. ఇప్పుడే 6 అవుతుంది మెల్లిగా. సో లైట్స్ అయితే ఆన్ చేస్తున్నారు. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా వాటర్ అయితే లేవు, ఇంకా కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు కాబట్టి వాటర్ పెట్టలేదు. పుష్కరిణి పైనుంచి మనకి ఇది మెట్ల దారి. ఇక్కడ పైనుంచి ఎలా వ్యూ ఉందో చూడండి. ఇప్పుడు పుష్కరిణి కిందికి వెళ్తున్నాము. ఇక్కడ మనకి జలనారాయణ స్వామి దర్శనం ఇస్తారు. ఇక్కడ నారాయణ స్వామి శేషనిద్రలో ఉన్నట్టుగా ఉంటాడు. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా దర్శనం చేసుకోండి. టెంపుల్ అయితే మనకు హైదరాబాద్ నుంచి చాలా దగ్గరలో ఉంది. మాకైతే 1 అవర్ జర్నీలో వచ్చేసాము. మొత్తం దర్శనం అయిపోయాక మేమైతే ప్రసాదానికి వచ్చాము. ఇక్కడ లడ్డు వడ ప్రసాదం అయితే ఉంటుంది. మేము మెట్ల దారి నుండే పైనకు వచ్చాము, అలాగే మెట్ల దారి నుండి మాత్రమే కిందికి వెళ్తున్నాము. అలా వెళ్ళేటప్పుడు నేను ఈ విగ్రహాలను అయితే చూపిస్తున్నాను. మళ్ళీ మెట్లు ఎక్కేటప్పుడు అయితే మనకి విష్ణుమూర్తికి ఎన్ని అవతారాలు అయితే ఉన్నాయో అవన్నీ మనకు దర్శనం ఇస్తారు. ఇక్కడ విగ్రహ రూపంలో ప్రతి రూపం దర్శనం ఇస్తుంది. టెంపుల్ నైట్ వ్యూ ఇది. ఇంకా 6:30 అవుతుంది అనమాట. సో లైట్స్ అయితే అన్నీ వేశారు. చాలా బాగుంది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే చాలా త్వరగా అయితే వచ్చి దర్శనం చేసుకోండి. మాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి.